పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి అన్ని వేళల్లో అందుబాటులో ఉండడానికి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించామని చెప్పారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లి గూడెంకు అనేక అభివృద్ధి పనులతో పాటు రోడ్లు, రైళ్లకు సంబంధించిన ప్రాజెక్టులు తేవటంతో సఫలం అయ్యామని చెప్పారు. 36 సంవత్సరాల నుంచి పార్టీ కోసం హర్నిశలు పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా. అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకారప్రాయం కాకూడదు, అధికారాన్ని ప్రదర్శించడానికి కాకూడదు, ప్రజా సేవకుడిగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తుంది. దీనికి 7 శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడై, ఏదైతే పార్లమెంట్ లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఏతున్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి. పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు, ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు. మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి, ఓ పక్కన మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి, బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం ఇవ్వాలి. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ సాధ్యమైనటువంటి ఎక్కువ సమయం పార్లమెంట్ నియోజకవర్గంలో గడపడానికి ప్రయత్నిస్తాం. కొంతవరకు ఫలితాలు సాధించాం. గత 15-20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి 165 అందులో ఉన్నటువంటి భీమవరం బైపాస్ కానివ్వండి, అదేవిధంగా లోసర్ నుంచి పిప్పర్ వరకు రోడ్డుకి 100 కోట్ల రూపాయల గ్రాంట్ కానివ్వండి, ఏదైతే ఇవాళ వందే భారత్ ట్రైన్ కానివ్వండి, పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రైల్వే క్రాసింగ్ లెవెల్స్ కి కూడా అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబీలు కానీ, ఆర్యూబీలు కానీ నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన, ఏదైతే కేంద్ర ప్రాజెక్టులతో పాటు స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సభ్యులు నిధుల యొక్క పరిమితం కాబట్టి దాంతోనే అభివృద్ధి చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ సిఎస్ఆర్ నిధులు తేవడం ద్వారా, సాధించడం ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. నియోజకవర్గంలో శ్మశానాలు ఏవైతున్నాయి వాటిని అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.